ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్టోబర్ 16న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాలో ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు నిర్వహించనున్నారు. ఇక శ్రీశైలం మల్లన్న స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. జీఎస్టీ సంస్కరణలపై ప్రధానమంత్రితో పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూటమి నేతలు రోడ్ షో నిర్వహించనున్నట్లు సమాచారం. విజయవాడలో నిర్వహించిన బిఎస్ఎన్ఎల్ 4G సేవలు ప్రారంభోత్సవంలో చంద్రబాబు పాల్గొన్నారు. ప్రపంచంలోనే భారతీయులు శక్తివంతంగా మారాలని సీఎం తెలిపారు. ప్రధాని మోడీ దూరదృష్టిలో అనేక సంస్కరణలు వచ్చాయని వివరించారు. ఈ రంగం అంటేనే భారతదేశం ప్రపంచంలోనే ఇండియన్స్ మొత్తం శక్తివంతమైన ఇండియన్స్గా తయారయ్యారంటే బికాస్ ఆఫ్ టెక్నాలజీ. ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజు 4G ప్రధానమంత్రి గారి దూరదృష్టి విజన్. బిగినింగ్లో అందరూ అనుకున్నారు మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, అదే సమయంలో ఆత్మ నిర్భర్, సెల్ఫ్ రిలయన్స్ ఇవి మాట్లాడితే ఇది సాధ్యమా అనుకున్నారు. కానీ ఈరోజు మీరు చూసినప్పుడు ఫస్ట్ టైం మనం కోవిడ్ సమయంలో వ్యాక్సిన్ తయారు చేస్తే 100 దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చిన ఘనత ప్రధానమంత్రి గారిది. మన దేశంలో మన వాళ్ళు కాపాడుకోవడం కాదు, ప్రపంచంలో అందరిని కూడా కాపాడడానికి సహకరించింది మన నాలెడ్జ్, యూపీఐ. ఇందులో కూడా నాకు చాలా సంతోషం. ఈ చరిత్రలో కూడా నేను భాగస్వామి అయిన దానికి. ప్రధానమంత్రి గారు డిజిటల్ కరెన్సీ మీద ఒక రిపోర్ట్ ఇమ్మంటే ఆ రోజు నేను అందరు చీఫ్ మినిస్టర్స్ కమిటీ వేస్తే ఆ కమిటీ పనిచేసి ఆ రిపోర్ట్ ఇచ్చాం. అప్పుడే ఆవిర్భవించింది యూపీఐ. దాన్ని ఈరోజు మీరు చూస్తే మనం కాకుండా ఫ్రాన్స్, సింగపూర్ కూడా మన యూపీఐని అడాప్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. మొన్న వరకు వేరే ప్రోడక్ట్లు మనం వాడేవాళ్ళం, ఈరోజు మన ప్రోడక్ట్ని వేరే దేశాలు వాడే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఒక హిస్టారికల్ డే. బిఎస్ఎన్ఎల్ని, C.ని, అదే మరి తేజాని, ఇంకా మిగిలిన 5-6 కన్సార్టియం ఎవరైతే చేశారో వాళ్ళందరినీ మీ అందరి తరపు TCSని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న వండర్ఫుల్ ఎక్స్పెరిమెంట్ ఇది. ఒక ఎగ్జైటింగ్ డే. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే నోబడీ ఇంకా ఇండియా ముందుకు పోవడం అనేది ఎవ్వరూ ఆపలేరు. ఆ శక్తి ప్రపంచంలో ఎవరికి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక్కసారి 4G వచ్చిన తర్వాత ఇంక ఏది కూడా అసాధ్యం కాదు. ఎవ్రీ 10 years ఒకసారి ఇవి మారుతూ ఉంటాయి. 2010 4G, 2020 5G, 2030 6G, ఇంకా 7, 8 ఏది కావాలన్నా మన వాళ్ళు సుజావుగా